హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కన్నూర్ స్క్వాడ్. ഓടിച്ചിട്ട് പിടിക്കും കേരള പോലീസ്. ముమ్ముతి హీరోగా నటించిన ఈ మలయాళం సినిమా రాబిన్ బాబు డైరెక్ట్ చేశారు. ఇది రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ. కన్నూర్ పోలీస్ స్క్వాడ్ గురించి అన్నమాట. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా? ఇక సినిమా స్టార్ట్ అవుతుంది 2015లో. హీరో జార్జ్ మార్టిన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పాలి. అతని టీంలో జోస్, జయన్, షఫీ వీళ్ళు కలిసి కన్నూర్ స్క్వాడ్ అని చెప్పాలి. కన్నూర్ విరాస్పేట అడవుల్లో పొలిటికల్ గూండా దాగి ఉన్నారు. వాళ్ళు అతన్ని పట్టుకుంటారు. అక్కడే ఒక అపరిచితుడి మెట్టి కట్టేసి వేలాడుతున్న బాడీ కనిపిస్తుంది. సూసైడ్ అని కేసు మూసేస్తారు. కానీ జార్జ్ అది మర్డర్ అని అనుమానిస్తాడు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. డెడ్ బాడీ మురుగన్ అనే లారీ డ్రైవర్ది. వాళ్ళు కోయంబత్తూర్ వెళ్లి మురుగన్ వైఫ్ వనజ, ఆమె నెఫ్యూ రాకేష్ లు కిల్ చేసినట్లు తెలుస్తుంది. రాకేష్ ని మురుగన్ చీట్ చేశాడు. కోపంతో మర్డర్ చేశాడు. వాళ్ళు రాకేష్ ని పట్టుకొని కేసు క్లోజ్ చేస్తారు. అప్పుడు జయన్ శాండ్ మాఫియా నుండి బ్రైబ్ తీసుకున్న క్యాచ్ అవుతాడు. స్క్వాడ్ డిస్బాండ్ అవుతుంది. ఇక 2017కి జంప్. కాసరగోడ్లో ఒక రిచ్ ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ అబ్దుల్ వహబ్ ని డకైట్స్ చేసి మర్డర్ చేస్తారు. ఎలాంటి క్లూస్ లేవు. ఎస్పీ మానునిధి చోలన్ ఈ కేసును కన్నూర్ స్క్వాడ్ ని రీఫార్మ్ చేస్తాడు. బ్రైబరీ స్కాండిల్ ఉన్న, రెసిస్టెన్స్ ఉన్న జార్జ్ టీమ్ కు ఛాన్స్ ఇస్తాడు. 10 రోజుల్లో కిల్లర్ ని పట్టుకోవాలి అని. స్క్వాడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్రైమ్ సీన్ లో యూరిన్ శాంపిల్ ఫౌండ్ అవుతుంది. అది కిడ్నీ స్టోన్ పేషెంట్ కి బిలాంగ్ అయి ఉంటుంది. వాళ్ళు రియాజ్ అనే గైనీని పట్టుకుంటారు. అతను 2 సిమ్ కార్డులు కొన్నాడు. ఇంట్రోగేషన్ లో రియాజ్ కన్ఫెస్ చేస్తాడు. అతను ఖతార్ లో హోటల్లో పనిచేశాడు. అక్కడ హోటల్ ఓనర్ సన్స్ అమీర్ షా, జుల్ఫికార్ అలీ వాళ్ళు మనీ కావాలని, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని రియాజ్ వహబ్ హౌస్ మెయింటైన్ చేస్తూ అతని హౌస్ లో డబ్బులు ఉన్నాయని చెప్తాడు. అమీర్, జుల్ఫికార్, హతూడా, బంబీహా వీళ్ళు రాత్రి వహాబ్ హౌస్ కి బ్రేక్ చేసి డబ్బు లేకపోతే వహాబ్ ని బ్రూటల్ గా కిల్ చేస్తారు. వహాబ్ సన్ రంజాన్ ని ఇంజూర్ చేస్తాడు. డాటర్ ఫరాని అసాల్ట్ చేస్తారు. స్క్వాడ్ ముంబైకి ట్రాక్ అవుతుంది. అమీర్ షీజు వేలాయుధన్ కి కాల్ చేస్తాడు. షీజుని పట్టుకుంటారు. అతను అమీర్, జుల్ఫికార్ భువనేశ్వర్ కి వెళ్లారని చెప్తాడు. కానీ అబద్ధం చెప్తాడు. అసలు వాళ్ళు షైజాబాద్ లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ యోగేష్ యాదవ్ హెల్ప్ తో పవన్ అనే గైని పికప్ చేశాడని తెలుస్తుంది. పవన్ విలేజ్ టిక్రీలో వాళ్ళు విలేజెస్ తో ఫైట్ చేసి పవన్ ని అరెస్ట్ చేస్తారు. పవన్ కన్పేస్ వీళ్ళు ఐవరీ ఎక్స్పోర్ట్ ట్రేడ్ కోసం రాబ్ చేశారు. ఫారిన్ కంట్రీస్ లో మార్కెట్స్ సెటప్ చేసి కేరళ, కర్ణాటకలో ఎక్స్పాండ్ చేయాలని వాళ్ళు పాయాక్పూర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారు. స్క్వాడ్ పాయాక్పూర్ ట్రైన్ లో హతూడా, బంబిహాని పట్టుకుంటారు. జోస్, షఫీ ట్రైన్ లో బోర్డ్ అవుతారు. అమీర్, జుల్ఫికార్ ఉండొచ్చని, కానీ వాళ్ళు బాబాగంజ్ వైపు వెళ్తారు, నేపాల్ బోర్డర్ వైపు. జార్జ్, జయాన్ వాళ్ళని ట్రాక్ చేస్తారు. ఇండియా నేపాల్ బోర్డర్ సమీపంలో అడవుల్లో హైడౌట్ ని కనుగొంటారు. ఇంటెన్స్ ఫైట్ జరుగుతుంది. సీమాబల్ హెల్ప్ తో అమీర్, జుల్ఫికార్ ని అరెస్ట్ చేస్తారు. కేరళకి తీసుకొచ్చి మిషన్ సక్సెస్. యోగేష్ యాదవ్ కి థ్యాంక్స్ చెప్తారు. ఇక ఎండింగ్ లో స్క్వాడ్ ఎలా పట్టుకున్నారు? రియాజ్ కన్ఫెషన్ నుంచి ముంబైకి లీడ్, షీజు నుంచి ఫైజాబాద్, పవన్ నుంచి ఐవరీ ప్లాన్, ట్రైన్ లో హతూడా, బంబిహా, అలాగే ఫైనల్ గా బార్డర్ ఫైట్ లో అమీర్, జుల్ఫికార్. ఇది రియల్ స్టోరీ ఆధారంగా పోలీస్ వర్క్ రియలిస్టిక్ గా చూపించారు. ఇక ఇందులో ముమ్ముతి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. టీమ్ వర్క్ సూపర్. సినిమా పేస్ మొదట్లో స్లోగా ఉంటుంది, కానీ థ్రిల్ పెరిగి మంచి క్లైమాక్స్ అనే చెప్పాలి. సో ఫైనల్ గా అయితే ఇది స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? ఒకవేళ చూసుంటే మీకు ఏ సీన్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.